విద్యుత్ బిల్లులు చెల్లించే వారికి షాక్ ఇచ్చింది టీజీ ట్రాన్స్కో. పలు రకాలైన యాప్ల్లో ఇక నుంచి బిల్లులు చెల్లించడం కుదరదని చెప్పేసింది. ఇక వెబ్సైట్లలోనే కానీ కరెంటు బిల్లులు చెల్లించే కౌంటర్లకు పరుగులు తీయాల్సి వస్తుంది. అయితే ఆర్బీఐ రూల్స్ మేరకే నిర్ణయం తీసుకున్నామంటూ చావు కబురు చెప్తోంది సంస్థ. ఫోన్పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఇక నుంచి అది చెల్లదు. ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయడం సాధ్యపడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే యాప్స్ సేవలను నిలిపివేయడమే కారణం. దీంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోనే బిల్లులు చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఈ నెల 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు టీజీఎస్ పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని తెలిపింది. దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ఇతర డిస్కంలది అదే పరిస్థితి. టీజీఎన్పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని బిల్లులు చెల్లించాలని ప్రయత్నించినప్పుడు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్కు రిజిస్టర్ కాలేదని చూపిస్తోంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో వినియోగదారులపై ప్రభావం పడనుంది. దీంతో ఆయా విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని వినియోగదారులు డిస్కం వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను ఆశ్రయించాల్సిందే. బిల్లు చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని నిర్దేశించింది. ఈ నెల 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఫోన్పే, క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డు బిల్లులను ప్రాసెస్ చేయలేవు. దీంతో ఆయా యాప్స్లో క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు వీలు పడదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలోనూ అదే జరిగింది.